ఇప్పుడు మనం 1.2లో సెకండ్ క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. సెకండ్ క్వెషన్ ఏంటి? ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా? ఫస్ట్ క్వెషన్, అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటి? మనం ఫస్ట్ క్వెషన్లో చూసినట్టు ఏదైనా ఒక నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రిప్రజెంట్ చేస్తాం కదా, దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. నెక్స్ట్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏంటి? మీకు ఆల్రెడీ తెలుసు, నేను జస్ట్ ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తాను. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా? అలాగే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? ఇప్పుడు నేను మీకు జస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ బేసిక్ అండర్స్టాండింగ్ రావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ ఏంటంటే 12 and 18. ఇక్కడ మనకు m కనిపిస్తుంది కదా, m ఏంటి? మల్టిపుల్. సో మల్టిపుల్ అంటే ఏంటి? 12 మల్టిపుల్, 18 మల్టిపుల్స్. మల్టిపుల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 12ని 1 టైం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 12. అదే 12ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 12 2s అనేది ఎంత? 24. అలాగే 12ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 36. అండ్ అలాగే 12ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 48. ఓకేనా? అలాగే వీటిని ఏమంటాము అంటే మల్టిపుల్స్ ఆఫ్ 12. ఓకేనా? 12ని మల్టిప్లై చేస్తూ పోతాం, అందుకే దాన్ని మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటారు. సేమ్ ఇక్కడ 18 కేసు చూద్దాం. 18 ఒకసారి మల్టిప్లై చేస్తే 18 1s 18. అదే 18ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 18 2s 36. అండ్ 18ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 18 3s 54. అలాగే 18ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 18 4s ఎంత అవుతుంది? 72. సో ఇవేంటివి నేను ఇక్కడ రాస్తున్నాను. మల్టిపుల్స్ ఆఫ్ 18. అర్థమవుతుందా? ఇవేంటివి? మల్టిపుల్స్ ఆఫ్ 18. మనకేం కావాలి? కామన్గా ఉన్నది కావాలి. సో ఈ 12 18 మల్టిపుల్స్లో కామన్గా ఉన్న మల్టిపుల్ ఏంటి? 36. అండ్ అదే లీస్ట్ కదా, లీస్ట్ కామన్ మల్టిపుల్. అంతేనా కదా? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి? చిన్నగా కామన్గా ఉన్న మల్టిపుల్ కావాలి. సో ఫస్ట్ది అంటే ఇప్పుడు మనం 12 టేబుల్ని అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే 12 20s 12 30s అలాగే 18 20s 18 30s అలా చేస్తే ఇంకోసారి కూడా కామన్ నెంబర్ రావచ్చు. కానీ మనకు ఫస్ట్ వచ్చిన కామన్ నెంబర్ కావాలి, ఎందుకంటే మనకు లీస్ట్ కావాలి కాబట్టి. సో ఫస్ట్గా కామన్గా వచ్చింది 12 and 18కి ఏంటి? 36. సో 12 and 18కి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి? 36. అర్థమైందని అనుకుంటున్నాను ఎల్సిఎం ఎలా చేస్తాం. సో ఇప్పుడు మనం 12 and 18కి హెచ్సిఎఫ్ చూద్దాం. ఈ ఎఫ్ ఏంటి? ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఏ టేబుల్స్లో 12 పోతుందో ఆ టేబుల్ని రాసుకోవడం. మల్టిపుల్ అంటే 12ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ని రాసుకోవడం. అలాగే ఫ్యాక్టర్ అంటే ఏ టేబుల్స్లో 12 పోతుంది. ఇప్పుడు చూడండి, 1 టేబుల్లో 12 పోతుంది, 2 టేబుల్లో 12 పోతుంది, 3 టేబుల్లో 12 పోతుంది, 4 టేబుల్లో 12 పోతుంది, 6 టేబుల్లో 12 పోతుంది, అలాగే 12 టేబుల్లో 12 పోతుంది. ఇవన్నీ ఏంటివి? ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఓకేనా? అలాగే 18 ఏ టేబుల్లో పోతుంది చూద్దాం. 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో 18 పోతుందా? పోదు. 5 టేబుల్లో పోతుందా? పోదు. అలాగే 6 టేబుల్లో పోతుంది. అండ్ 7 టేబుల్లో 18 పోతుందా? పోదు. 9 టేబుల్లో 18 పోతుందా? ఎస్, పోతుంది. అండ్ 18 టేబుల్లో పోతుంది. ఇవన్నీ ఏంటివి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. అంతే కదా? ఏ టేబుల్లో పోతుంది, ఫ్యాక్టర్ అంటేనే ఆ నెంబర్ ఏ టేబుల్లో పోతుందో అవన్నీ ఫ్యాక్టర్స్. సో 12 అనేవి 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్లో, 4 టేబుల్లో, 6 టేబుల్లో, 12 టేబుల్లో పోతుంది. సో ఇవన్నీ 12 ఫ్యాక్టర్స్. 18 అనేది 1 2 3 6 9 18 టేబుల్స్లో పోతుంది. సో ఇవన్నీ 18 ఫ్యాక్టర్స్. మనకేం కావాలి? కామన్. అంతే కదా? కామన్గా ఉన్నది కావాలి. సో ఈ రెండిట్లలో కామన్గా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో 1 కామన్గా ఉంది, 2 కామన్గా ఉంది,
3 కామన్గా ఉంది అండ్ 6 కామన్గా ఉంది. ఇప్పుడు ఇవి 4 కామన్గా ఉన్నాయి, కానీ కామన్గా ఉన్న వాటిలో మనకు కావాల్సింది ఏంటి? హైయెస్ట్ నెంబర్ ఏంటి? కామన్గా ఉన్న వాటిలలో 6 కదా పెద్దది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అండ్ 18 ఎంత? 6. ఓకేనా? ఇది మన బేసిక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని అర్థం చేసుకునే పద్ధతి. కానీ ఇప్పుడు నేను మీకు ఒక పెద్ద నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఈ మెథడ్ ఇట్లా ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకొని మల్టిపుల్స్ అన్నీ రాసుకొని ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవడం అనేది డిఫికల్ట్ కదా, అది చాలా పెద్ద ప్రాసెస్. సో మనం అంత కష్టపడిపోకుండా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి ఈజీగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవచ్చు. కానీ మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండర్స్టాండింగ్ కోసం నేను మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు సేమ్ 12 అండ్ 18కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా కనుక్కుంటారో చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కదా, సో ఫస్ట్ మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. ఇప్పుడు 12 తీసుకుందాం. 2 6 12, 2 3 6 అండ్ 3 1 3. ఇప్పుడు 18 చూద్దాం. 18 ఏంటి? 2 9 18, 3 3 9, 3 1 3. 12 is equals to 2 into 2 into 3. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అలాగే 18 is equals to 2 into 3 into 3. ప్లేస్ కోసం ఈ మల్టిపుల్స్ ఆఫ్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 18 సైడ్కి రాశాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే చేసాం. 12కి 2 into 2 into 3 వచ్చింది, అలాగే 18కి 2 into 3 into 3 వచ్చింది. కానీ ఇప్పుడు మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుంచి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎల్సిఎం కనుక్కోవాలి అంటే ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకేనా? ఎల్సిఎం కోసం అయితే ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ 2 into 2 into 3ని 2 square into 3 రాయొచ్చు, అండ్ 2 into 3 into 3ని 2 into 3 square రాసుకోవచ్చు. ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు 2 అనేది 3 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా ఇందులో. సో 2 square హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. సో 2 ఇందులో ఉంది, 2 square ఇందులో ఉంది, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి కాబట్టి 2 square తీసుకుంటాం. ఇంటూ 2 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ 3 అనేది ఇంకో ప్రైమ్ ఫ్యాక్టర్ కదా, మనకు 3 ఉంది, 3 square ఉంది, రెండిట్లలో 3 ఒక దాంట్లో ఉంది, 3 square ఒక దాంట్లో ఉంది. హైయెస్ట్ పవర్ తీసుకోవాలి, సో మనం 3 square తీసుకుంటాం. అలా తీసుకుంటే 4 into 9 36. సో మనం ఇలా చేసినా కూడా ఎల్సిఎం 36 వచ్చింది కదా 12 అండ్ 18కి. చూడండి. నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ చెప్తా చూడండి. హెచ్సిఎఫ్ ఏం చేయాలి? హెచ్సిఎఫ్ కోసం ఏం కన్సిడర్ చేయాలి అంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకేనా? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ స్మాలెస్ట్ పవర్. ఓకేనా? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. చూడండి, 2 అనేది 12 ఫ్యాక్టరైజేషన్లో ఉంది, 18 ఫ్యాక్టరైజేషన్లో ఉంది. 2 తీసుకోవచ్చు, కానీ 2కి స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. చూడండి, ఒక దగ్గరనేమో 2 square ఉంది, ఇంకొక దగ్గర 2 ఉంది. సో స్మాల్ తీసుకోవాలి కాబట్టి 2 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 3 అనేది రెండిట్లలో ఉంది, కానీ 3 ఉంది, 3 square ఉంది. స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి కాబట్టి నేను 3 తీసుకుంటున్నాను. 2 into 3 ఎంత? 6. మనకి హెచ్సిఎఫ్ 6 కదా 12 అండ్ 18కి. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఇలా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. ఓకేనా? ఇందులో మీకు ఎక్కడైనా డౌట్ ఉంది అంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఇది మీకు అర్థమైంది అంటే అర్థమైంది అని కామెంట్ చేయండి, అది మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా?